విశాఖ జిల్లా పెందుర్తి వారాహి విజయపేరి సభలో వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏ మూలకు వెళ్లినా భూ కబ్జా బాధితులు కనిపిస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం 3 కబ్జాలు 6 సెటిల్మెంట్లతో ఉందని విమర్శించారు. దీనిపై మాట్లాడాల్సింది, చొక్కా పట్టి నిలదీయాల్సింది ప్రజలేనని, ప్రజలు రోడ్లపైకి వచ్చి పోరాడితేనే మార్పు తథ్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అంతే తప్ప తాను ప్రసంగిస్తుంటే ఎరుపు కండువాలు విసిరితే ప్రయోజనం లేదని అన్నారు. రేపొద్దున అదీప్ రాజ్ వైసీపీ కోసం ఓట్లకు వస్తే గెట్ లాస్ట్ అని చెప్పండి. గెట్ లాస్ట్ అదీప్, గెట్ లాస్ట్, గెట్ లాస్ట్ జగన్, గెట్ లాస్ట్. వీళ్ళు మీకు ఉపాధి అవకాశాలు కల్పించాలా, ఉద్యోగులకి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ తీసుకురాలా, మద్యపానం నిషేధిస్తామని చెప్పి మద్యాన్ని అమ్ముతా ఉన్నాడు, ఇసుకని దోచేశాడు, 450 కోట్ల భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి దోచేశాడు, ఉద్యోగుల తాలూకు గ్రాట్యుటీ ఫండ్ ని దోచేశాడు. ఇన్ని దోచేసి ఇక్కడితో ఆపలా, రక్తంలో ఉండిపోయింది వైఎస్ జగన్ కి. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి పట్టుకొచ్చాడు. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, వైఎస్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది.